హాయ్ ఫ్రెండ్స్, మొదటి భాగంలో కడప ఆర్టీసీ బస్టాండ్, కడప బస్ డిపో సంబంధించిన డ్రోన్ షాట్ వీడియో మరియు కడప నగరంలో షాపులు, సెంటర్లు, భవనాలు అన్నిటినీ చూసి మీరు ఆనందించారని అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఆఖరి భాగం వీడియో కూడా ఉంటుందండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని భావిస్తున్నాను. అలాగే మీరు నా వీడియోలను కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ మొదటగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వలన నేను రిలీజ్ చేసే ప్రతి వీడియో మీ మొబైల్ స్క్రీన్ మీద నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. అండ్ లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నానండి. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామండి. 6 నిమిషముల ఆలస్యముగా మన ఎక్స్ప్రెస్ బస్ దువ్వూరు స్టాపింగ్ పాయింట్ చేరుకోవడం జరిగింది. ఏడు గంటల 47 నిమిషములకు దువ్వూరు స్టాపింగ్ పాయింట్ నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. మన దువ్వూరు పోలీస్ స్టేషన్. ఎక్స్ప్రెస్ హైవేలోకి ఎంటర్ అయ్యామండి. చాగల్మరిలో కూడా స్టాపింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఇప్పుడు మన బస్సు చాగల్మరి టౌన్లోకి ఎంటర్ అవుతున్నది. ఇది చాగల్మరి బస్ పాయింట్ ఇదేనండి. బస్ స్టాప్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం ఎగ్జాక్ట్లీగా 8 గంటలు. అయితే మన బస్సు ఇక్కడికి 8 గంటల
3 నిమిషములకు చేరుకోవడం జరిగింది. అంటే 3 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. ఇదేనండి చాగల్ మరియు బస్ స్టాండ్. సో ఇక్కడ ప్యాసింజర్స్ లేరు అనుకుంటాను. సో మన బస్సు ఇక్కడ ఆగలేదు, అంటే దిగేవాళ్ళు కూడా లేరు. ఇక్కడ దిగేవాళ్ళు అక్కడ ఫస్ట్ స్టాపింగ్లోనే దిగేశారు. సో ఇక్కడికి చాగల్ మరియు బస్ స్టాండ్కు 8 గంటలకు చేరుకోవాలి. అటువంటిది 5 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగిందండి. మన ఫ్రంట్లో ప్రొద్దుటూరు ఆళ్ళగడ్డ మధ్య నడిచే సర్వీస్ పల్లె వెలుగు వెళ్తున్నది. ఆళ్ళగడ్డ నుండి ప్రొద్దుటూరు మధ్య నడిచే సర్వీస్ అండి. చాగల్ మర్రి టోల్ ప్లాజా, చాగల్ మర్రి టోల్ ప్లాజాకు 8 గంటల 10 నిమిషములకు చేరుకోవడం జరిగింది. ఆళ్ళగడ్డ ఆర్టీసీ బస్ స్టాండ్కి చేరుకుంటున్నామండి. ఆళ్ళగడ్డ టౌన్లోకి మన ఎక్స్ప్రెస్ బస్ వెళ్తున్నాం.
ఆళ్ళగడ్డ ఆర్టీసీ బస్ స్టాండ్కు 5 నిమిషాల ముందుగానే అరైవల్ తీసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నది ఆళ్ళగడ్డ ఆర్టీసీ బస్ స్టాండ్. ఇక్కడ కొన్ని బస్సులు వచ్చి ఆగి ఉన్నాయి. లగ్జరీ, పల్లె వెలుగు లాంటివి. ప్లాట్ఫామ్ 2 మీదకి మన బస్సు రావడం జరిగింది. ఎనిమిది గంటల 31 యాక్చువల్లీ ఇక్కడికి చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 8 గంటల 35. ఇక్కడ ఆళ్ళగడ్డ ఆర్టీసీ బస్టాండ్లో టిఫిన్ కోసము 10 నిమిషాలు ఆగుతుందని చెప్పారు డ్రైవర్ గారు. సో అందుకోసం నేను కూడా దిగేశాను. టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ జర్నీ ఉంటుందండి. దోశ దోశ ఉందా? 2 ప్లేట్ల 2 ప్లేట్లు పూరి 3 దోశలు దోశ తీసుకోలే. డ్రైవరు అండ్ కండక్టర్ గారు ఉగ్గాన్ని తీసుకున్నారు. సో నేను కూడా ఉగ్గాన్ని తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఫస్ట్ దోశ ఆర్డర్ పెట్టాను. సో దోశ మసాలా కదా బాగుండదని సో వాళ్ళు ఇది ఆర్డర్ పెట్టారు. సో నేను కూడా ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో 40 రూపీస్ అండి. ఇంతవరకు నేను తినలేదు ఎప్పుడు కూడా. సో చూద్దాం ఎలా ఉంటుందనేది చెప్తాను. ఆ తర్వాత జర్నీలో మీకు చెప్తానండి క్వాలిటీ ఈ టేస్ట్ ఎలా ఉండేది అనేది. మన బస్సు అదే అండి, అక్కడ ఉండేది మన బస్సే. ఉన్న వాటి బస్సుల కన్నా కొద్దిగా నీట్గా శుభ్రతగా ఉంది. సో డ్రైవరు అండ్ కండక్టర్ గారు టిఫిన్ చేస్తున్నారు. నేను తొందరగా టిఫిన్ ముగించుకొని బస్సు కొద్దిగా వీడియో తీసుకుందామనే ఉద్దేశంతో ఇలా రావడం జరిగింది. టిఫిన్లు అయిపోయిన తర్వాత 8 గంటల 47 నిమిషాలకు ఆళ్ళగడ్డ బస్ స్టాండ్ నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. టిఫిన్లు అయిపోయినప్పటికీ కూడా ఎక్కువ డిలే అనేది లేనే లేదు. 8 గంటల 47 నిమిషములు అంటే 35, 45 కేవలం 12 నిమిషముల ఆలస్యంగా మన బస్సు ఆళ్ళగడ్డ ఆర్టీసీ బస్టాండ్ నుండి డిపార్చర్ తీసుకోవడం జరుగుతుందండి. ఒకసారి చూడొచ్చు లోపల ఎలా ఉన్నారో ప్యాసింజర్స్. సో ఆ ప్యాసింజర్లోంచి లోపలికి వచ్చి సీట్లో కూర్చున్నాను. పోయినప్పుడు కూడా అలాగే ఉన్నింది. ఇప్పటికీ ఆళ్ళగడ్డ ఆర్టీసీ బస్టాండ్ అనేది 6వ స్టాపింగ్ పాయింట్ అవుతుందండి. కడప క్రాస్ అయిన తర్వాత చెన్నూరు, కాజీపేట్, మైదుకూరు, దువ్వూరు, చాగలమర్రి, ఆ తర్వాత ఆళ్ళగడ్డ. చెప్పడం మర్చిపోయాను కదా, అక్కడ ఉగ్గాని తీసుకున్నాను కదా, టేస్ట్ మాత్రం చాలా బాగానే ఉండింది. ఎక్స్ప్రెస్ హైవే నుండి నంద్యాల టౌన్లోకి అంటే సర్వీస్ రోడ్లు వచ్చామండి. ఎస్విఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ బ్రిడ్జ్ పనులు స్టార్ట్ అయ్యాయి. మరి ఈ బ్రిడ్జెస్ రైల్వే బ్రిడ్జెసా లేకపోతే హైవే కోసం ఏదో తెలియదు. ఇక్కడంతా వర్షం పడినట్లుగా ఉంది రాత్రి.
క్లైమేట్ అలాగే ఉంది. చూస్తుంటే రోడ్ల మీద వర్షం వచ్చి ఆగి ఉంది. నంద్యాల నుండి మార్కాపురం వెళ్ళే అల్ట్రా పల్లె వెలుగు బస్సు. నూనెపల్లి స్టాపింగ్ పాయింట్ చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మన బస్సు నంద్యాల రైల్వే స్టేషన్ పక్క నుంచే వెళ్తుందండి. అండ్ ఇది నూనెపల్లి క్రాస్ చేసుకున్నాము ఇప్పుడిప్పుడే. రైట్ సైడ్లో మాత్రము నంద్యాల రైల్వే స్టేషన్ ఉందండి. చిన్న చిన్న ఇల్లు, తర్వాత వచ్చేసి చెట్లు ఉండడం వలన నంద్యాల రైల్వే స్టేషన్ కనపడడం లేదండి. ఇప్పుడు వెళ్ళిన పల్లె వెలుగు నంద్యాల రుద్రవరం మధ్య నడిచే సర్వీస్ బస్సు. కింద రైల్వే ట్రాక్ ఉందండి. అండ్ పైన వెహికల్ బ్రిడ్జ్ ఇది. ఇక్కడ పక్కన బీఆర్ఎస్ ప్రైవేట్ బస్సు ఉంది.
సైడ్లో మొత్తం సమాధులు ఉన్నాయండి. ఇది చర్చ్ అనుకుంటాను. చాలామంది అక్కడికి భక్తులు వచ్చి ఉన్నారు. సిఎస్ఐ చర్చ్ అనుకుంటాను. పేర్లు పూర్తిగా కనపడలేదు. రాజశేఖర రెడ్డి సర్కిల్ క్రాస్ చేసుకున్నాము. నంద్యాల కడప మధ్య తిరిగే ఎక్స్ప్రెస్ అనుకుంటాను. అది ఆ సైడ్ వెళ్ళింది కదా కడప వైపుకు అది. అండ్ నంద్యాల ఆర్టీసీ బస్టాండ్కు ఎక్కువ డిలే ఉండదు చేరుకునేసరికి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ చేరుకునే టైం వచ్చేసి 9:45. ఇప్పుడు 9:44 అయింది. ఇంకొక నిమిషం బ్యాలెన్స్ ఉంది. సో ఈ ఒక్క నిమిషంలో ఆర్టీసీ బస్టాండ్ చేరుకుంటుందని అనుకుంటున్నానండి. ఇదంతా ఫ్లవర్స్ మార్కెట్ అనుకుంటాను ఆర్టీసీ బస్టాండ్ బయట. వచ్చేసామండి. తొమ్మిది గంటల 48 అంటే 9:48 చేరుకోవడం జరిగింది. అంటే కేవలం 3 నిమిషముల ఆలస్యంగా మన ఎక్స్ప్రెస్ బస్సు నంద్యాల ఆర్టీసీ బస్టాండ్కు చేరుకోవడం జరిగిందండి. చూద్దాము ఏ ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్తారో. బస్టాండ్కు ఇరుప్రక్కల ప్లాట్ఫారాలు ఉన్నాయి. కడప బస్టాండ్ కన్నా చూస్తే ఇక్కడ ఎక్కువ ప్లాట్ఫారాలే ఉన్నాయి. ప్లాట్ఫామ్ 4 మీదకి ప్లాట్ఫామ్ 3 మీదకి తీసుకురావడం జరిగిందండి. నేను వచ్చిన బస్సు కడప నుండి AP 39Z0898 బయలుదేరుతుందండి. ఇది దాని యొక్క వెళ్ళవలసిన ప్లేస్ వచ్చేసి కర్నూలు. సో ఇక్కడ నుంచి కర్నూలు వెళ్తుంది. బట్ నిజంగా చాలా ప్రాబ్లం అనిపించింది దిగేటప్పుడు. చాలామంది సో సీట్లో నుంచి దిగేదానికి ఇదిగోండి ఈ బస్సులోనే వచ్చాను. ఇప్పుడు ఈ బస్సు వచ్చేసి ఇది కడప డిపో బస్సే.